ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. ఈరోజు పంచాంగం. ఈరోజు 21 ఏప్రిల్ 2025. ఈరోజు సోమవారం. గ్రహబలం పంచాంగం. సోమవారంకు గ్రహాధిపతి చంద్రుడు. చంద్రుని యొక్క అధిష్టాన దేవత పార్వతీదేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కావాలంటే, చంద్రుని ఆశీస్సులు అనుగ్రహం కొరకు సోమవారం నాడు స్మరించవలసిన మంత్రాలు: ఓం సోమాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం వరుణాయ నమః. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతీదేవి సమేత శివాలయాలను దర్శించవలెను. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం, శివస్తోత్రాలు, దేవి స్తోత్రాలు పఠించిన అందరికీ మంచి జరుగును. సోమవారం కొత్త ఆలోచనలు చేయడానికి, నూతన వస్త్రములు ధరించడానికి, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి, వివాహ పనులు ఆరంభం చేయడానికి చాలా మంచిది. ఈరోజు జుట్టు మరియు గోళ్ళు కత్తిరించడం చేయకండి. కఠినంగా కాకుండా మృదు స్వభావాన్ని కలిగి అందరితో మాట్లాడండి. ఈరోజు గ్రహబలం కొరకు సోమవారం నాడు తెలుపు వస్త్రములను లేదా ఇతర లేత రంగు గల వస్త్రములను ధరించండి. సోమవారం తలకు నూనె రాసుకొని తలంటు స్నానం చేస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది, మనోధైర్యం పెరుగుతుంది. ఈరోజు అమృతకాలం ఉదయం 5:59 నుండి 7:38 వరకు మరియు 2:16 నుండి 3:52 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:25 వరకు మరియు మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు. రాహుకాలం ఉదయం 7:31 నుండి 9:06 వరకు. వర్జ్యం సాయంకాలం 4:38 నుండి 6:14 వరకు. ఈరోజు పంచాంగం శ్రీ విశ్వవసునామ సంవత్సరం, చైత్రమాసం, కృష్ణపక్షం. తిథి అష్టమి. ఈరోజు సాయంత్రం 7:01 నుండి రేపు సాయంత్రం 6:58 వరకు. తదుపరి నవమి. అష్టమి విజయాన్ని ప్రసాదించే జయతిథి. అష్టమి నాడు రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యమైన వ్యాపారాలు, క్రీడలు, కళలు అభ్యసించడం, నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మరియు చదువు ప్రారంభించడానికి అనుకూలమైన తిథి. అష్టమి తిథి శ్రీ దుర్గా అమ్మవారి దేవాలయాలు సందర్శించడం చాలా మంచిది. శ్రీ దుర్గామాత స్తోత్రాలు, దుర్గామాత మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. అష్టమి తిథి నాడు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని సాయంకాలం ప్రదోష వేళలో పఠించడం వలన సకల శుభకార్యాలు జరుగును. శ్రీ దుర్గా అమ్మవారి, శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధనతో పాటు శ్రీకృష్ణ ఆరాధన మరియు శ్రీ కాలభైరవ స్వామి ఆరాధన కూడా చాలా శుభప్రదం. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు 11:48 నుండి రేపు మధ్యాహ్నం 12:37 వరకు. తదుపరి శ్రావణం. ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్య భగవానుడు. అధిష్టాన దేవత విశ్వదేవ. ఇది స్థిరమైన ప్రకృతి స్వభావం గల నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజు పఠించవలసిన మంత్రాలు: ఓం సూర్యాయ నమః, ఓం విశ్వదేవేభ్యో నమః. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న రోజున
బావులను త్రవ్వడం, పునాదులు వేయడం, చెట్లు నాటడం, పదవులు చేపట్టడం, భూములు కొనుగోలు చేయడం, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు, దేవతా ప్రతిష్టాపన, ఆలయ నిర్మాణం, వివాహ ప్రయత్నాలు వంటి శాశ్వత ప్రభావం కోరుకునే అన్ని పనులకు సమయం చాలా మంచిది. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.